ఆకాశంలో మబ్బులు లేవు, వాన పడే సూచనలు అసలే లేవు. ఎండ తీవ్రత బాగానే ఉంది. ఆ చెట్టు కిందకెళ్తే మాత్రం జల్లు కురుస్తోంది. నిరంతరం నీటి చుక్కలు పడుతూనే ఉన్నాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో దృశ్యం ఏం కాదు. మన కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఒక నమ్మలేని వింత ఘటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పనరాములంక గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఊరి చివర ఉన్న ఒక బాడిత చెట్టు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 4 రోజులుగా ఈ చెట్టు నుంచి నీటి చుక్కలు కురుస్తూ ఉన్నాయి. సమయంతో సంబంధం లేకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం చినుకులు రాలటం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందంట. ఈ వింత వార్త దావానల్లా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. దాంతో జనాలు తండోపతండాలుగా అప్పనరాములంకకు తరలిస్తూ ఉన్నారు. బాడిత చెట్టు కింద నిలబడి ఆ నీటి చుక్కలను తాకుతూ విస్తుపోతున్నారు. గ్రామంలో ఎటు చూసినా దీని గురించే చర్చ నడుస్తూ ఉంది. ఈ వింత ఘటనతో స్థానికుల్లో భక్తిభావం ఉప్పొంగుతోంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన వింతలు నిజమవుతున్నాయని చాలా మంది గట్టిగానే నమ్ముతున్నారు. చెట్టు దగ్గరకొచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ నీటి చుక్కలను పవిత్ర తీర్థంగా భావించి తలపై చల్లుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఏ ఘటనపై స్పందిస్తున్నారు. భక్తులు దీనిని ఆధ్యాత్మిక లీల అని అంటుంటే, ప్రకృతి ప్రేమికులు ఇది వింత ప్రక్రియగా చూస్తున్నారు. సాధారణంగా బాడిత చెట్లు పొడిగా ఉంటాయి. అలాంటిది ఏ క్షణంలోనూ ఆగకుండా కొమ్మల నుంచి నీరు కారడం అందరినీ కూడా ఆలోచనలో పడేస్తోంది. అటు మరోవైపు ఈ ఘటనపై శాస్త్రీయ కోణంలోనూ చర్చ జరుగుతోంది. ప్రకృతిలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదని వృక్ష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. చెట్ల కొమ్మలపై ఉండే కొన్ని రకాల కీటకాలు లేదా రసం పీల్చే పురుగులు దీనికి కారణం కావచ్చు. ఆ పురుగులు విడుదల చేసే ద్రవాలు నీటి చుక్కల్లా కింద పడే అవకాశం ఉంటుంది. శాస్త్ర పరిభాషలో దీనిని స్పటిల్ బగ్స్ ప్రభావం అని పిలుస్తారట. అంతేకాకుండా చెట్టు వేళ్లు భూమిలోని నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఆకులు కొమ్మల ద్వారా బయటకు పంపే గట్టేషన్ అనే ఒక ప్రక్రియ వల్ల కూడా ఇలా జరగచ్చు. కారణం సైన్స్ అయినా దైవ మహిమైనా ప్రస్తుతం అప్పనరాములంక గ్రామంలో ఒక రకమైన పండగ వాతావరణమే కనిపిస్తోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఆ చెట్టు వింతను కళ్ళారా చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించి చెట్టు నుంచి నీరు పడ్డానికి గల అసలు కారణాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇలాగండి చెట్టు మీద వాన పడుతుందండి. మౌలు పడుతుంది కానండి ఏంటో బయటికి కుడుతుందేమో అని అనుకుంటున్నామండి. కానీ బయట చూస్తే ఎండలు చూస్తే చాలా బీభత్సంగా ఉంటున్నాయండి. మరి ఈ చెట్టు తినగానే వాన వస్తుందండి, నేలంతా తడిసిపోతుంది. మనుషులు ఎక్కువ వచ్చి కొలితేనండి జల్లు 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 కింద మనుషులు ఉన్న చేపు గట్టిగా కుడుతుందండి. రేత్రి భాగం అయితేనండి నేలంతా కింద తడిసిపోతుందండి. కానీ తడిసిపోతుంది కానండి ఇది ఎప్పుడు వెళ్ళి వచ్చి దారండి. ఇది అందరికీ ఎప్పుడు ఇంతగా ఏమి ఇలాగా ఈ నేల తడుతున్నది లేదండి. ఇక్కడికి 4 రోజుల నుంచి నేల అంతా ఇలా తడిసిపోతుందండి. ఎక్కడ వాన లేదు, ఇక్కడ ఎందుకు తడిసిపోతుందని అనుకుంటున్నామండి. మేము అనుకుంటుంటే 3 రోజుల నుంచి అండి ఇలా పరిశీలించండి చూస్తున్నామండి. జనం వెళ్తున్నారు వస్తున్నారండి, చూస్తున్నారండి. ఇక్కడ లేని జనం అందరూ ఇవి ఎలా అయితేనండి ఏదో అమ్మవారేమో అనికినండి. మేము 4 రోజుల కింద కూడానండి పాములు కూడా అయితే అండి మసలాడినాయండి. ఈ గ్రామంలోనే, ఈ చెట్టు గ్రామంలోనేనండి. మేము ఇదేంటి పాములు చూస్తే ఇలాగా ఉన్నాయి, చెట్టు కాడేమో వాన ఇలా కట్టుకుందని మేము అందరం జనం అందరం పైకి పొక్కించామండి. పొక్కించే జనం వెళ్తున్నారు వస్తున్నారండి.